చాలా స్ఫూర్తిదాయకం అనుకోవచ్చు పోలీసులకు. కానీ అంటే ప్రజా రక్షణ కోసమే పోలీసులు ప్రాణాలైనా అర్పిస్తారనేందుకు నిదర్శనం. ఇప్పుడు ప్రస్తుతం ఒక భావోద్వేగ వాతావరణాన్ని చూస్తున్నాము. అటు ఒక బిడ్డకు తండ్రి అయిన తర్వాత ఏడాదిన్నర కూడా కాకుండానే ఆయన వీరమరణం పొందారు. ప్రస్తుతం మృతిపై మీ కామెంట్ ఏంటండి? అతను యువాధికారిని మా పోలీస్ డిపార్ట్మెంట్ పోగొట్టుకున్నది. అతి భయంకరమైనటువంటి తీవ్రవాదులతో పోరాటానికి ఆయన సిబ్బందితో పాటు వీరోచితంగా పోరాడి సాధించినటువంటి విజయం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకున్నటువంటి గొప్ప విజయం. ఇద్దరు అతి ప్రమాదకరమైన తీవ్రవాదులు మట్టుబెట్టడంలో వాళ్ళు చూపినటువంటి సాహసం ఈ పోలీస్ వ్యవస్థకే ఆదర్శంగా నిలిచిపోయింది. అతను యువకులైనటువంటి అతను నాగరాజు, అతనితో పాటు ఆ ఫీల్డ్ పాల్గొన్నటువంటి సి బాలగంగారెడ్డి, మిగతా వాళ్ళందరూ ఇతర స్ఫూర్తితోటే ముందుకెళ్లి ఆ ముష్కరుల్ని హతమార్చడం జరిగింది. ఇవాళ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా సిద్ధయ్య గారి త్యాగాన్ని మరవలేదు. మేము వారి కుటుంబానికి ప్రజల అనుభూతి తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ కుటుంబానికి పోలీసు వ్యవస్థ మొత్తం వెన్నంటి ఉంటుందని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం కానివ్వండి, మా పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళు అతని ప్రాణాన్ని నిలబెట్టడం కోసం చేసిన ప్రయత్నాలన్నిటి కూడా వృధా అయినందుకు మేము బాధపడతా ఉన్నాం. మా పోలీసు ఉన్నతాధికారులు అలాగే ప్రభుత్వం కూడా చాలా చొరవ చూపి ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా చేసిన ప్రయత్నాలు కూడా మేము అభినందిస్తా ఉన్నాం. గురురెడ్డి గారు, సిద్ధయ్య వృత్తిపరంగా ఏ విధంగా ఉండేవారు? అతను తోటి సిబ్బందితోటి చాలా స్ఫూర్తివంతమైనటువంటి బిహేవ్ గా ఉండేది. ఎప్పుడు కూడా ఉత్సాహంతో ఎక్కడైనా పనిచేయాలి అనేటువంటి వాతావరణం కల్పించేవాడు. చాలా ఉత్సాహంగా ప్రతి పని కూడా ముందు తను ఉండి నడిపించినటువంటి ఉద్దేశాలు ఉన్న అధికారిగా పేర్కొంటాయండి. అలాగే గోపిరెడ్డి గారు, అంటే సిద్ధయ్య గారు మరణానికి ముందు కూడా సరైన ఆయుధాలు లేకపోవడం వల్ల ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. మరి మీరు తెలంగాణ పోలీస్ సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక ముందైనా సరే దానికి సంబంధించిన ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అప్రమత్తత వ్యవహారంలో కానీ, లేదంటే ఒక సఫిస్టికేటెడ్ వెపన్స్ విషయంలో కానీ మీరు ఏమైనా కేర్ తీసుకోబోతున్నారా? తప్పకుండా కొన్ని చోట్ల ఆధునికమైనటువంటి ఆయుధాలను సమకూర్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కూడా మా ఉన్నతాధికారులకు తెలియజెప్పడం జరిగింది. పర్టికులర్ గా ఆ సంఘటనలో ఆ రోజు వీళ్ళు ఇంత ప్రమాదకరమైన తీవ్రవాదులు అనేటువంటి గుర్తించడంలో మేము ఆలస్యంగా గుర్తించడం వల్ల, అలాగే వాళ్ళు దొంగలు అనేటువంటి ఉత్సాహంతో పట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగిన చిన్న తప్పుదంగా మేము భావిస్తా ఉన్నాం. అలాగే మీరన్నట్టు అత్యాధునికమైన ఆయుధాలు సమకూర్చాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా ఉన్నతాధికారులకు ఆల్రెడీ విజ్ఞప్తి చేసినాం. వాళ్ళు కూడా సమకూర్చే పనులు ఉన్నారండి. అంటే గోపిరెడ్డి గారు, ఇటు సిద్ధయ్య మరణం పోలీస్ వ్యవస్థకి కాదు, వాళ్ళ కుటుంబానికి కూడా తీరని శోకాన్ని మిగిల్చింది. మరి ఆ కుటుంబానికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు వారికి? తప్పకుండా వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేని అటువంటి అనేది వాస్తవం. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్తో పాటుగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము, అలాగే ఇళ్ల ప్లాట్ సంబంధించి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నటువంటి బాధ్యత అంతా ప్రభుత్వం గారు మా డిజిపీ గారు ఆల్రెడీ తీసుకున్నారు, ప్రకటించడం జరిగింది. కానీ సిద్ధయ్య గారు లేని లోటును మాత్రం ఎవరు పూర్చలేనటువంటిది వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి భారీ నష్టాన్ని మేము ఓదార్చున్నప్పుడు మరి ఇంకేమీ చేయనటువంటి పరిస్థితి. మేము పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు విషయంలో ఏంటంటే వారి కుటుంబానికి ఆదుకోవాల్సిన ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గోపిరెడ్డి గారు. సిద్ధయ్య మరణానికి సంబంధించి పోలీసు అధికారుల సంఘం నుంచి శంకరెడ్డి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరెడ్డి గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. శంకరెడ్డి గారు, నిజంగా ఒక భావోద్వేగ వీరోచితంగా పోరాడే ఒక వీరుని మరణంగా మనం భావించవచ్చు. అసలు వృత్తిలో సిద్ధయ్య ఎలా ఉండేవారు? ఈ రోజు మాట్లాడండి. గత 4 రోజులుగా మృత్యుతో పోరాడి ఈ రోజు వీరమరణం పొందినటువంటి మా ఎస్ఐ సిద్ధయ్య గారికి మా రాష్ట్ర పోలీస్ సంఘం మొత్తం దిగ్భ్రాంతికి ఉన్నటువంటి సంఘటనలు మాకు నెలకొన్నాయి. అతను ఎలాంటి వెన్ను తెలియకుండా మృత్యుతో పోరాడి కూడా అతను తన త్యాగం చేసినా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి, మన రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఇంత గొప్ప పేరు తెచ్చి ఒక పేరు పోసిన ఉగ్రవాదులని హతమార్చి స్థలాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళని హతమార్చి ఇతను ఈ రోజు వీరమరణం పొందినటువంటి మా సిద్ధయ్య గారికి, వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్ వాళ్ళ కుటుంబం మొన్ననే ఒక చిన్న బిడ్డకు ప్రసవం చేసినటువంటి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకు రావాల్సిన అన్ని రాయితీల గురించి మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అతనికి వెన్నుదండ ఉంటామని ఆ కుటుంబానికి వారికి మా పోలీస్ అధికారుల సంఘం తప్పకుండా వెన్నుదండ ఉండి అతనికి రావాల్సిన అన్ని వసతులను మేము కల్పించడానికి కృషి చేస్తామని మా ఉన్నతాధికారులు చర్చించి కృషి చేస్తామని మేము హామీ ఇస్తున్నామండి. నిజంగా ఇది అతని మరణం మా పోలీస్ యంత్రాంగానికి, మా యావత్ పోలీస్ యంత్రాంగానికి
తీరని లోటుగా భావిస్తున్నాం. ఒక యువకుడు ఇంకా ఎంతో సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తి తన సర్వీస్ ని ఇంత తొందరగా కోల్పోతాడని ఊహించినటువంటి సంఘటన. ఇది నిజంగా మనం దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి సంఘటన. అంటే శంకరెడ్డి గారు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక నిర్లిప్తత, ఒక అలసత్వం వల్లే ఒక వీరుణ్ణి పోగొట్టుకున్న విమర్శలు వినపడుతున్నాయి. సిద్ధయ్య లాంటి ఒక కమిటెడ్, ఒక డెడికేటెడ్ ఒక ఎస్ఐని పోగొట్టుకున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటిది ఏం లేదండి. నిర్లక్ష్యం ఎటువంటి సందర్భంలో నిర్లక్ష్యం జరగలేదు. ఎలాంటి నిర్లక్ష్యం జరగకపోవడం వల్లే ఆ కట్టుగట్ట ఒప్పుకోవడమే అక్కడికక్కడ హతమార్చడం జరిగింది. నిర్లక్ష్యం ఉండుంటే వాళ్ళు తప్పుకొని మా పోలీసు ప్రాణాలు పోయి ఉండేది. కానీ నిర్లక్ష్యం అనేది ఏం లేదు. ఇతను ఎదురు పోరాడి జరిగిన సంఘటనలో జరిగిన విషయమే కానీ నిర్లక్ష్యం అనేది లేదు. అంటే సూర్యాపేట ఘటనతోనే కొంత అప్రమత్తంగా ఉండుంటే కనుక సిద్ధయ్యకు ఇంత భారీ నష్టం జరుగుండేది కాదు, ఇంత పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉండేది కాదనేది విమర్శ. విమర్శ కన్నా ముందు మనం జరిగిన సంఘటనలో మాత్రం కొంత నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు తగిన ప్లాన్ తోటి వెళ్లారు, అనుకూల సంఘటనలో జరగడం జరిగిందని మేము భావిస్తున్నాం. ఓకే, శంకరెడ్డి గారు, మరి ప్రస్తుతం ఆ కుటుంబానికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? మీరు వెళ్లారా సిద్ధయ్య ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ కి? మేము ఇక్కడే ఉన్నామని కామినేని హాస్పిటల్ దగ్గరే ఉన్నాం. ఆ కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా వాళ్ళు ఎందుకండి మా పోలీస్ అధికారుల సంఘం, మా ఉన్నతాధికారులతో చర్చించి ఖచ్చితంగా వాళ్ళ